ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పావు? ఏంటి జగన్మోహన్ రెడ్డి, ఈ 2,80,000 కోట్ల రూపాయలు పేదవాడికి ఇవ్వడానికి ఆ బటన్ నొక్కడానికి నువ్వే ఉండాలా? ఊర్లో ముసలిదాన్ని నొక్కుతుంది అన్నాడు. మరి నువ్వెందుకు నొక్కలేకపోతున్నావు? పోనీ జగన్మోహన్ రెడ్డికి 50 సంవత్సరాలు వచ్చాయి, పోనీ నొక్కలేకపోతున్నాడు. పోనీ నీకు 75 సంవత్సరాలు వచ్చాయి, నువ్వు నొక్కలేకపోతున్నావు. పోనీ నీ కొడుకుతో నొక్కించాలి కదా, ఆయన నొక్కలేకపోతున్నాడు. మరి ఎవడో నొక్కలేకపోతే ఎవడు నొక్కుతాడు? ముసలిది ఎలాగ నీకు దొరకదు, మరి ఎవరితో నొక్కిస్తావు? ఎప్పుడు నొక్కిస్తావు? ఎలా నొక్కిస్తావు? నువ్వు హేళన చేయడానికి దేశ చరిత్రలో సంక్షేమం కోసం 2,87,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని ఒకరిని చూపించండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం. సరే, 3.5 లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వంలో అప్పులు చేశాం. మనకున్నటువంటి లిమిట్ల ప్రకారం, మనకున్నటువంటి అవకాశాల ప్రకారం మనం అప్పులు చేశాం. కానీ చేసినటువంటి అప్పు పేదవాడికి ఇచ్చాం. నువ్వు కేవలం ఈ 8 మాసాల్లో 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎవరికి 1 రూపాయి ఇచ్చావు చెప్పు? ఎవరికన్నా 1 రూపాయిని ఇచ్చావా? మరి ఆ డబ్బంతా ఏమైంది? అడిగితే అమరావతి అంటావు, కాదంటే పోలవరం అంటావు, లేకపోతే స్టీల్ ప్లాంట్ అంటావు. చివరికి డబ్బు ఏమైపోతుందో తెలియదు.